పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికాతో శాంతి ఒప్పందం ఇవి ఒక కొత్త వాస్తవాన్ని ప్రపంచం ముందు పెట్టాయి. సంప్రదాయ అణ్వాయుధం కంటే శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యూహాత్మక అస్త్రాన్ని ఇరాన్ దక్కించుకుంది. మిసైల్స్ ప్రయోగించకుండానే ప్రపంచ దేశాలను వణికించగల సామర్థ్యాన్ని సంపాదించింది. అదే హార్ముజ్ జలసంధిపై నియంత్రణ. పర్షియన్ గల్ఫ్ను అరేబియన్ సముద్రంతో కలిపే చిన్న సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి. అంతర్జాతీయంగా చమురు రవాణాకు జీవనాడి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఇక్కడి ద్వారా వెళుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల ఎగుమతులకు ఇది ప్రధాన మార్గం. ఈ జలసంధి మూతపడితే ఆయిల్ సరఫరా సంక్షోభంలో పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అస్థిరమవుతాయి. ఇదే ఇరాన్ను వ్యూహాత్మకంగా బలోపేతం చేసింది. ఇరాన్ ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యం పెంచుకుంది. సముద్రంలో మైన్లు, మిసైళ్లు, డ్రోన్లు, నౌకాదళం ద్వారా రవాణాను అడ్డుకునే సామర్థ్యం పెరిగింది. గల్ఫ్ దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ముఖ్యంగా అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంలో కొన్ని పరిమితులు ఉన్నాయని ఇరాన్ గుర్తించింది. ఆ బలహీనతను కూడా ఒక వ్యూహాత్మక ప్రయోజనంగా మలుచుకుంది. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలో చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఇదే. యుద్ధం తరువాత హార్ముజ్ పై ఇరాన్ తన పట్టును బిగించిందని, తన ఇష్టానుసారం దాన్ని మూసివేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. హార్ముజ్ పై నియంత్రణ అంటే ఆర్థిక విధ్వంస సామర్థ్యం. ఇది న్యూక్లియర్ వెపన్ కంటే శక్తివంతమైన ఆయుధమని ఇంటెలిజెన్స్ రిపోర్టు హెచ్చరించినట్టు యుఎస్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికా ఇరాన్ ఒప్పందంలో హార్ముజ్ కీలకం. దాన్ని పూర్తిగా తెరిపించేందుకు ఇరాన్తో అమెరికా తీవ్ర చర్చలు జరపాల్సి వచ్చింది. దీన్ని బట్టి హార్ముజ్ పై టెహ్రాన్ ఎంత పట్టు సాధించిందో స్పష్టమవుతోంది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకుంటే యుద్ధంతో ఇరాన్కు అణ్వాయుధాలు దూరం చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తిని ఇరాన్ సంపాదించింది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక స్ట్రాటజిక్ లీవర్ పొందింది. ఇది భవిష్యత్తులో యుద్ధాల కంటే ఎక్కువగా ఆర్థిక ఒత్తిడి ఆధారిత భౌగోళిక రాజకీయం పెరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు విదేశాంగ నిపుణులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.